రామయ్య, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, ఖమ్మం. మనకి అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనకి పంట చేతికి వచ్చే టైంలోనే మరి అకాల వర్షాలు వచ్చేసి ఖచ్చితంగా పంటకు రావడానికి ఆ టైంలోనే అవి కూడా వస్తూ ఉన్నాయి. మరి దీనివల్ల ఏమిటంటే రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. అసలే వ్యవసాయం కొద్దిగా చేయలేని పరిస్థితుల్లో, మరి ఎక్కువ లాభాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని మరి కష్టపడి రైతులు పండించి చేతికి వచ్చే టైం లేక వస్తుంది. మన పంట మన చేతికి వస్తున్న టైంలో అకాల వర్షాల వల్ల చాలా దెబ్బతినిపోతూ ఉన్నాయి. దానివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కూలీలు చేసుకున్న మాట అయితే ఈ వాతావరణాన్ని బట్టి కూలీలు కూడా అంతకుముందు 300కి 350కి వచ్చే కూలీలు 500 చేసి అడుగుతూ ఉన్నారు. మరి కూలీలను అంత రేటు పెట్టి దీన్ని మన పంట చేతికి రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకొని మరి వాళ్ళకి తగిన విధంగా ఎకరానికి కనీసం 15,000 రూపాయలు నష్టపరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మరి రైతుల తరఫున మరి కోరుతూ ఉన్నాం. ఎందుకనంటే రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి విధమైన వ్యాపారాలు కానీ ఇంకో లావాదేవీలు కానీ లేవు. మరి వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయం కోల్పోతున్న రైతుల్ని అండదండగా ప్రభుత్వం ఉండాలని, వాళ్ళకి ఎన్నుదండగా ఉండి మేము ఉన్నామని చెప్పేసి నమ్మకం కలిగించాలని చెప్పేసి. వర్షాల వలన మామిడికాయ కోతకొచ్చిన మామిడికాయ పంట రాలిపోయింది. గాలి దుమ్ముల వల్ల చెట్లు కొమ్మలు కూడా ఇరిగిపోయి నష్టం జరిగింది. అదే కాకుండా మొక్కజొన్న కంకులు మంచిగా ఇప్పుడే గింజబట్టే దశలో ఉన్నాయి. అవి కూడా మొత్తం నేల కొరిగి పంట నష్టం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 40,000 50,000 పెట్టుబడి పెట్టిన రైతు మరి మొక్కజొన్న పంట నేల కొరికేసరికల్లా వాడు కిన్నుడే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇది ఒకటే కాదు, మిర్చి పంట కూడా కళ్ళాల మీద తడిసిపోయింది. వరిధాన్యం మరి మార్కెట్ తీసుకొచ్చినట్టు వరిధాన్యం కూడా కళ్ళాలను తడిసిపోయింది. ఎందుకంటే అప్పటికప్పుడే వచ్చినట్టు వర్షం వల్ల ముందు జాగ్రత్తగా అయితే రైతులు మేలుకొని పట్టాలు కప్పుకునే వాళ్ళే. కానీ అనుకోకుండా వాతావరణంలో తేడాలు వచ్చేసి వర్షం పడటం వల్ల రైతులు నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకొని కనీసం వాళ్ళపై పెట్టుబడులు వచ్చే విధంగానే సరే ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ నష్టపరిహారాన్ని ఇచ్చేసే మాట అయితే వాళ్ళ రైతులకు ఎన్నుదన్నుగా ఉంటారు. కాబట్టి రైతులు మళ్ళీ వ్యవసాయం చేసిన దిశగా అడుగులు వేస్తారు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.